వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం, రాకేష్ జంజన్వాలా అనే ఒక పెద్ద స్టాక్ వ్యాపారి మరణానికి ముందు మాట్లాడిన చివరి మాటలు ఏమిటి అనేది. ఆయన కేవలం 5,000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ వేలాది కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి, అంటే గొప్ప ధనవంతుడు, చివరికి మరణానికి చేరువైనప్పుడు ఆయన పలికిన మాటలు మాత్రం ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించేవి. ఆయన ఏమన్నాడంటే, నేను వ్యాపార ప్రపంచంలో విజయం యొక్క శిఖరాగ్రానికి చేరుకున్నాను. నా జీవితం ఇతరుల దృష్టిలో ఒక విజయం, అయితే నాకు పని తప్ప వేరే ఆనందం లేదు. డబ్బు మాత్రమే నేను ఉపయోగించే ఏకైక నిజం. ప్రస్తుతం ఆసుపత్రి మంచంలో పడుకుని నా జీవితం అంతా గుర్తించుకుంటూ నేను గుర్తింపు గురించి గర్వపడుతున్నానని గ్రహించాను. మరియు నేను చనిపోయే ముందు డబ్బు అబద్ధాల కోరుగా మరియు పనికిరానిదిగా మారింది. మీరు మీ కారు నడపడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒకరిని నియమించుకోవచ్చు, కానీ బాధపడి చనిపోవడానికి ఎవరిని నియమించుకోలేరు. పోగొట్టుకున్న భౌతిక వస్తువులను కనుగొనవచ్చు, కానీ ఒక విషయం ఉంది, అది కోల్పోయినప్పుడు ఎప్పటికీ కనుగొనబడదు. అదే ఎంతో విలువైన మన జీవితం. మనం జీవితంలో ఏ దశలో ఉన్నా కాలక్రమేణా గుండె ఆగిపోయే రోజును ఎదుర్కొంటాము. ఎందుకంటే మరణం తప్పదు కాబట్టి. మీ కుటుంబాన్ని, జీవిత భాగస్వామిని మరియు స్నేహితులను ప్రేమించండి. వారితో మంచిగా వ్యవహరించండి. వారిని ఎప్పుడూ మోసం చేయకండి. వారికి ద్రోహం చేయకండి. మనం పెద్దయ్యాక మరియు తెలివిగా మారుతున్న కొద్దీ 300 రూపాయలు లేదా 3,000 రూపాయలు లేదా 2, 3, 4 లక్షల విలువైన వాచ్ ధరిస్తాం. కానీ అవన్నీ ఒకే విధంగా పనిచేస్తాయని, ఒకే టైము చూపిస్తాయని మనం నెమ్మదిగా గ్రహిస్తాం. భౌతిక రూపంలో కొద్ది భేదమున్నా వాటన్నిటి లక్షణం ఒకటేనని తెలుసుకుంటాం. మన దగ్గర 100 లేదా 1,500 ఖరీదైన పర్సు ఉన్నా లోపల ఉన్న నోట్ల విలువ ఒకటే. మనం 5 లక్షల విలువైన కారు నడిపినా లేదా 50 లక్షల విలువైన కారు నడిపినా మార్గం మరియు దూరం ఒకటే, మరియు మనం ఒకే గమ్యస్థానానికి చేరుకుంటాం. మనం నివసించే ఇల్లు అది 300 చదరపు అడుగులు లేదా 3,000 చదరపు అడుగులు అయినా ఒంటరితనం ప్రతి చోట ఒకేలా ఉంటుంది. మీ నిజమైన అంతర్గత ఆనందం ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువుల నుండి రాదని మీరు గ్రహిస్తారు. మీరు ఫస్ట్ క్లాస్ లేదా ఎకానమీ క్లాస్లో ఎగురుతారు. విమానం కూలిపోతే క్లాస్తో నిమిత్తం లేకుండా మీరు కూడా దానితో పాటు క్రిందకి వెడతారు. మీకు స్నేహితులు, సోదరులు మరియు సోదరీమణులు ఉన్నారని, మీరంతా నా మాటల అర్థాన్ని గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. వారితో మీరు మాట్లాడుతారు, నవ్వుతారు, పాడుతారు, ఒడిదుడుకుల గురించి మాట్లాడుతారు. ఇది నిజమైన ఆనందం. జీవితంలో తిరుగులేని సత్యం ఏమిటంటే, మీ పిల్లలను ధనవంతులుగా ఉండటానికి మాత్రమే విద్యను అందించవద్దు. వారికి నిరంతరం సంతోషంగా ఉండడాన్ని నేర్పండి. వారికి డబ్బు విలువ తెలిసేలా చేయండి. కష్టం ఎలా ఉంటుందో చూపండి. వస్తువుల విలువ, బంధాల విలువ అర్థమయ్యేలా బోధించండి. అనవసర ఖర్చు చేయకూడదని చెప్పండి. జీవితం అంటే ఏమిటి? జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి 3 ప్రదేశాలు ఉన్నాయి. 1 ఆసుపత్రి, 2 జైలు, 3 శ్మశాన వాటిక. ఆసుపత్రిలో ఆరోగ్యం కంటే మెరుగైనది ఏదీ లేదని మీరు అర్థం చేసుకుంటారు. జైలులో మీరు స్వేచ్ఛ ఎంత విలువైనదో చూస్తారు. మరియు శ్మశాన వాటికలో మీరు జీవితం ఏమీ కాదని గ్రహిస్తారు. ఈరోజు మనం నడిచే నేల రేపు మనది కాదు, మరెవరిదో అవుతుంది. ఇక నుండి వినయంగా ఉండి
మనం పొందిన దానికి మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుదాం. నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను. నా సోదర సోదరీమణులు, బంధువులు, పొరుగువారు, స్నేహితులు, కుటుంబం, నా సమాజం, నా దేశంలో అందరూ ఆశీర్వదించబడాలి. అందరూ క్షేమంగా సంతోషంగా ఉండుగాక. ఈ సత్యాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. మిత్రులారా, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.